ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వద్దే, వాటర్ చాలా కూల్ గా ఉంటుంది, నా మాట విను. నో, నేను ఛాలెంజ్ చేస్తే గెలిచే తీరాలి. ఏం బావా, ఎవరు దొరక గజ్జలు నువ్వే కట్టుకుంటున్నావా? నా ప్రైజ్ దొరికిందిరా. నిజంగానా? ఇక నుంచి మేము ప్రశాంతంగా బతకొస్తారా బాబు? హలో, బోటికి ఒకరు తక్కువ అవుతున్నారు, ఎవరైనా వస్తారా? ఆహా, కృష్ణ, తులాభారం సినిమాలో ఎన్టీఆర్ టైప్ లో పడుకున్నారా? నిన్ను కాపాడడానికి టైటానిక్ క్లైమాక్స్ లెవెల్లో కష్టపడ్డాం. నువ్వు మరి చిత్తకార్త లెవెల్లో వెళ్తున్నావు, ఇదే రేంజ్ లో వెళ్ళావనుకో చిత్తడైపోతావు. సరే, అమ్మాయిని చూసావు, ఆమె ఎవరు, పేరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమి తెలుసుకోకుండా ఫస్ట్ రీల్లోనే సాంగు. ఒరిజినల్ మన్మథుణ్ణి పరమేశ్వరుడు ఒక్కసారి కాల్ చేశాడు. బట్ మిస్టర్ రుద్రమూర్తి, మీ అబ్బా కలియుగ పరమేశ్వరులా మారి రోజుకో 10 మంది మన్మథుల్ని కాల్చుకు తింటున్నాడు. బాబు కృష్ణ, మీ నాన్న ఊళ్ళో ఆడుతున్న రుద్రతాండవం ఊటీకి వచ్చిన ఆ షాపులో ఆడేటి చేయకు నాయనా. నీ పేరేంటి? శివ. నీ పేరేంటమ్మా? మల్లికా రాజగోపాల్. అతని పేరు శివ. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? అవును. ఏ ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేసేయండి సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు. ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికితో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏవైనా మాట్లాడే. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఈయన చెబితే వింటుందా? సార్ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఎలాగో ప్రాబ్లం అవుతుంది. పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చే నేను కాపాడుతానని చెప్పాడు. మరి నగలన్నీ అర్థం చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే, అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది? కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నాన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్లేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. కొందరు బెచ్చమెత్తుకోవటం కూడా నా కళ్ళారా చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు పెద్దల సమక్షంలో జరుగుతాయి, అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ వెనక వైపుగా వెళ్ళు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, జరిగింది చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను. లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్, సార్. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ సార్. మల్లికేష్ సార్. జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే. ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇతనికి ఇదే పని అయిపోయిందిరా. ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూడా అనుకుంటాడు. ఇతన్ని ఊరికే వదలకూడదురా. ఏంటి వాగుతున్నావు? నేను అందరు లాంటి వాడిని కాదు. ఇక్కడికి వచ్చి గొడవ అంటే 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశారు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటా. ఇదేం రాగం? తోడి రాగం. మాయ రాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ బిల్ నవ్వుతున్నారు కదా. భువన్ చంద్రకి అవును బావా, ఇది లోకలు అది ఎస్టిడి. టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, తీయండిరా. బాసు, టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వండి నవ్వండి, సూపర్ గా ఉంది. కోతుల్లారా, కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా. నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో, నీలాంబరి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి. మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. మాతో వస్తావా ముద్దు గుమ్మ. ఈ బొమ్మ మొగదా ఆడదా? మొగద రే. ఆడదాన్ని తెలుగునా? మరి ఇలాంటి డ్రెస్ చేసామేం పాపా? నా డ్రెస్ నా ఇష్టం. నీకిష్టం, కానీ అది మాకు కష్టం. నువ్వు టైట్ చేసావు అనుకో, మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ టీచ్ చేస్తున్నాడు. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. నేను తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబీలోనా? అంటే సాగర కన్య వస్తుందేమోరా. బాబీలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ అవును, పడుతున్నారు? మిస్సెస్ కాదు, మిస్. మరి రాజశేఖర్ అంటే? ఏ, అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. మీరు రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి, పోయింది, అంతా అయిపోయింది. మనం పోరాడిందంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా? ఎవరొచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు. వైలెన్ నడుము ఎక్కడుందిరా? నడుం బాబీకి ఉందిగా, అలా చూడు. ఐఎమ్ సారీ తబలా మేడం. రై రండ్రా, ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్, లూటీ నెక్స్ట్. ఏయ్, ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ డమాల్. నేను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా. వచ్చిందిరా, ధైర్యం వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాలేదు, చేతులు వాలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలనే పగలకొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం. కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీడితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే
మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి. ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే రే రే, ఇది నా అదృష్టం అండి. ఎక్కడ రా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ? వదలండి, నన్ను వదలండి. అమ్మాయి ఒక మాట ఉంది, నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్తగా కొంటారా? కొత్తగా కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు టంగ్ వాటిని వాయిస్తుంటారు. నువ్వు ఈ పక్కకి రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేయక తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికిరాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకం అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదలండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవ్వండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటంటే అలా అడుగుతారు? ఆడి ఇవాళ పేపర్ రేపు చదువుతాడు. ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి దొరికారో. మేడం, ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయిట్టున్నాడు రా. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదో. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం. చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతురాలు. కృష్ణ, నువ్వు కొరమిది కోసం ఎరవేస్తే సింహంగలమే వచ్చి పడిందిరా. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బావా. మీరిచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తను ఎలా దారి. ఈ ముద్దు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నో నో కాంప్రమైజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తను ఏమని పిలిచారు? గాయత్రి అని. గాయత్రి, అక్కడ నేను రిపేర్ చేస్తానని చెప్పడం కంటే నాకు వేరే దారి లేదు. బట్ బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మీకోసం నేనే వచ్చి స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను. హలో గర్ల్. రే రే రే, ఎందుకులా తిట్టాలనుకునే వాళ్ళు ఆపుతారు. మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కాలేదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, తిట్టండి. అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు. ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. అర్థమైందండి, మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. చూడండి, నన్ను తిట్టాలి కదా, ఈ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ హేట్ యూ అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు మీకు హక్కు ఉందండి. మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను. తిట్టడం మర్చిపోతే గుర్తు చేయండి. మరి నేను వస్తానండి, మర్చిపోకండి. మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే, నా మానా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరెవరో మాట్లాడరేంట్రా? నిజం చెప్తున్నాను, లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నిన్ను తిట్టాలంతే కదా, నేను తిట్టా? కోయిల తిట్టచ్చురా, కానీ కాకులు తిట్టకూడదు. ప్రేమించి చూడండి రా, మీకే అర్థం. బుద్ధిగా పని చేసుకోండి. హలో, నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ కృష్ణని పిలుస్తారా? కృష్ణ, నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్. అమ్మాయి మాట్లాడుతుంది. హలో, తెలుసండి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు. తిట్టండి, గట్టిగా తిట్టండి, ఆశ తీరా తిట్టండి. తిట్టాలా? నిన్న నువ్వు తిట్టక తప్పదంటే తిట్టి తీరాలిగా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి నా హృదయాన్ని దోచుకున్నావు కదరా, దొంగ దొంగ. ప్రిన్సిరా,
ఆంటీ ఫోన్ పెట్టారా? చెప్పేది నీ లవర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అమ్మ నేను క్యాల్ కూడా చేయటం లేదు. ఇప్పుడు లైన్ కట్ చేసావనుకో గాయత్రి కట్ అవుతుంది. గాయత్రి కావాలంటే కంటిన్యూ చేయి. ఈ పాట గురించి నువ్వేమనుకుంటున్నావు కృష్ణ? ఆత్రేయ గారు చాలా గ్రేట్ అండి. విరహ వేదన గురించి అద్భుతంగా రాశారు. ఆయనకి రాసి వెళ్ళిపోయారు. విరహంతో వేగుతున్నది మనమేగా. ఇప్పుడు కూడా చూడు, ఈ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకు వెళ్ళాలి. తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా, వాటికి నీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి. బెంగళూరుకి నేను రావాలా? బావా, నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్. ఇమ్మీడియట్ గా ఓకే చెప్పు. యా ఓకే. Come on, Rita, Nisha, hurry up. Hey, make it fast, yeah. Come on. ఏంటి బాబీ, కృష్ణ ఇంకా రాలేదు. ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చేయడమే మగవాళ్ళలో ఉన్న కొంటెతనం కదా బాబీ? అవును మేడం. కృష్ణ, నేను ఇక్కడున్నాను. సారీ మేడం, రావడం కొంచెం లేట్ అయింది. అవును, అందరూ వచ్చేసారా? ఎవరు? అదే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కృష్ణ రా, భర్తకు వెళ్దాం. ఏమిటి మ్యాన్? మేడం, మీరు భర్త అంటే గుర్తొచ్చింది. కృష్ణ మీకోసం ఎయిర్ పిల్లో తీసుకొచ్చాడు. నానా, నువ్వే ఊదివు. కృష్ణ ఊదరా. ఆ కృష్ణుడు రాధ కోసం ఫ్లూట్ ఊదాడు. నువ్వు రాధ మేడం పిల్లో ఊదావు. కంగ్రాట్స్. హలో, మనతో వీడెందుకు వస్తున్నాడే? ఇంకెందుకు, ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పెట్టుకోవటానికి పిలిచుంటుంది. అతని గురించి నీకెందుకే? నాకెందుకా? వాడిని చూస్తూనే ఒళ్ళు మండిపోతుంది. కమాన్యా, మనం ఏం కాంపిటీషన్ లో గెలవడమే. Claps. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఈ రోజు నీకు మాత్రమే బర్త్డే కాదు, ఇంకొక విఐపి కూడా. ఎవరా విఐపి? మా ఇంటి కుక్క పిల్ల. ఈ పువ్వు ఇక్కడ పెట్టినా? ఓ కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? మరేంటి ఇవాళ ఏంటి? ట్యూస్డే కాదు, నీ బర్త్డే. అది వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాలా? మేడం, అలా అని అబద్ధం చెప్పాను. అదే అనుకున్నాను. బై ది వే, నీది ఏ ఇయర్? 73. ఓ మై గాడ్, అప్పుడు నువ్వు నాకన్నా 3 ఏళ్ల పెద్దవాడివి. 76. మేడం, మీరు ఈ వయసులో కూడా లేతగా జాంపంలో ఉన్నారు. 76 అనేది మీ వయసేనా? నాటి. ఓ 40. కృష్ణ ఇట్రా. హాయ్ బేబీ. దగ్గర. కమాన్. వెల్కమ్ టు అవర్ హోటల్. యు ఆర్ వెల్కమ్ టు అవర్ హోటల్. బాబీ, ఇదేమిటి బ్యాడ్ హ్యాబిట్? అడ్డమైన వాళ్ళు చేయి పట్టుకొని కిస్ చేయడం. నానా, ఈ చెయ్యి కృష్ణకి మాత్రమే సొంతం. అవును మేడం. కృష్ణప్రసాద్ రాసి వేసుకుని ఆ ముసలోడు అందరికి కిచ్చులు పెట్టేస్తున్నాడు రా. నెక్స్ట్ క్యాంటీన్ ఎవరే?
లేదురా, నా కళ్ళ ముందు గాయత్రిని ఇంకెవరూ కిస్ చేయకూడదు. నా అనుమతి లేకుండా గాలి కూడా తన్ని తాకడానికి నేను ఒప్పుకోను. నన్ను నన్ను తాకే గాలి కూడా నా కృష్ణ ఊపిరి అయి ఉండాలి. ఈ కృష్ణ రాధకే సొంతం కదూ? అవును మేడం. ఇక్కడ ఫస్ట్ నైట్ అమ్మాయిలు కావాలట. రూమ్ రెడీగా ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్? లవ్ చేయడం మొదలెట్టుగానే ఎన్ని ఐడియాలు వచ్చారా? థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏంటి అందరూ ఉజేలకు మారారా? అబ్బో ఇదేంటి అంత తలకని కాబడుతుంది? పోతున్నాడు రా, డైరెక్ట్ గా ఊటీకే. కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ మేడం. ఇంకో రౌండ్ వేసేస్తాను. ఏంటి నువ్వు అనేది? అవునే, నీ సూట్ కేసుని తోసింది రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే. నిన్ను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట. అతను నిన్నెంతగా ఆరాధిస్తున్నాడో చూసావా? గాడిద గుడ్డు. ఇది కనుక నాకు ముందే తెలుసుంటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ తాతను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఎవడే వాడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకే వాడు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయిందనుకుంటానే. ఎస్, ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను. వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? షట్ అప్. నువ్వు చెప్పేవాడున్నాడే, వాడిని చూస్తేనే నా కోపం వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు. కోపం అంటూ వచ్చిందంటే దాని పర్యవసానం లవ్వే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. జూలియట్. మేడం, ఈ పిల్లల గాలి తీసేలా? అయ్యో, అంతగానే నువ్వు నన్ను చంపి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా జీవం, నా ప్రాణం. కృష్ణే పాటికి నిద్రపోయి ఉంటాడు కదా? నిద్రపోయి ఉంటాడు మేడం. నించున్నావి, వచ్చి పడుకో. పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాను. మీ కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది. ఐ నో ఎవ్రీబడీ ఇస్ జెలస్. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఏంటది? ఇది మొలతాడు. ఎవరి దగ్గర తెంపుకొచ్చావు? రే, ఈ మొలతాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను రా. ఇదంతా నీ వల్లరా. నువ్వేమో గజ్జలు పట్టుకుని లవడ కోసం చెప్తున్నావు, ఈడేమో మొలతాడు పట్టుకుని దాని దగ్గర నడుము కోసం చెప్తున్నాడు. ఈ ఇద్దరు చూస్తే నేనేం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి. చెప్తున్నాను. రే, గాయత్రి రా. రే, కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని. చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా, కర్మ. ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతోచలే, వడ్డీ గంచి నీళ్లు తాగినోడు మట్టిలోనే అనిపించి కారు ఎక్కినోడు. సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ, వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్. నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి. మీరు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది.
ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫికేనా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకీ? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్. వచ్చినా నెగిటివ్గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డం అన్న ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రే పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా, నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ని వ్యక్తపరచడానికి ఫ్యాక్స్ బెటరా? మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కలలు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత ఏదైనా చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు. అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. ప్రేమికులదే ఈ తరం, అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్, ప్రొసీడ్. Yes, thank you, sir. Hello, baby. Hello. How are you? Fine. Happy Christmas. Oh, thank you. Happy Christmas. Thank you. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో. హాయ్ క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా, నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడుతూ చెప్పండి, వాడే కృష్ణ. బావా, ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం, మొత్తం మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.